అల్వాల్లోని విఘ్నార యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్రారంభమైన ఇప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి అపార్ట్మెంట్ లో 1,00,000కు పైగా చిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా వందల సంఖ్యలో యువకులు, మహిళలు పూజలు చేస్తున్నారని, ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు. మన ప్రాచీన సాంప్రదాయాలను, మన విశ్వాసాలను, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు మరియు అల్వాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్క నిమిషం కూర్చోండి. ఓకే, రెడీ? నగరంలో పదుల సంఖ్యలో మొదలైనటువంటి హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు రోజు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, గేటెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ 1,00,000కు పైసలకు గణేష్ మండపాలకు ఏ మూల పోయినా కూడా పూజలతో ఉపయోగిస్తూ ఉంటాం. మన ప్రాచీన సాంప్రదాయాన్ని, మన విశ్వాసాలను, మన ఆచార వ్యవహారాలని, మన దేవతలని రాబోయే తరాలకు అందించిన గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనే పద్ధతిలో విఘ్నాలు తొలగాలి మా కుటుంబాన్ని మాట్లాడుతారు. ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనపై కోరుతాను. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరిన దేశం భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది. మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద దాడి జరిగినప్పటికీ ప్రజలు దీన్ని కాపాడుకున్నారు. మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కకు నెట్టి మళ్ళీ మన పూర్వ విశ్వాసాలని, నమ్మకాలని ఇవాళ భారతదేశంలో గొప్పగా పాటిస్తూ ఉన్నారు. రాబోయే తరాలు కూడా నిరూపించుకుంటూ ఉంది. ఇది మంచి శుభ పరిణామం. సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలంటే, చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఇవాళ ఏ గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు, ప్రజలు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరంపర మరింత గొప్ప కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల ప్రజలకి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాం గణేశుని. మాది ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో పెడతాము.
లాస్ట్ టైం అన్ని విగ్రహాలు అంటే అన్ని గణేశుల రూపాలతోని మొత్తం బ్యానర్స్ కట్టి పెట్టాము లాస్ట్ టైం. మరి ఈసారి చూసుకున్నాం పైన వేరే వేరే రూపాలతోని వేరే వేరే బ్యానర్స్ చేసాము. ఈ డెకరేషన్ వచ్చేసి ఇతను చేశారు. ఈ డెకరేషన్ మొత్తం ఇతంది. మరి సిరీ ఫ్లవర్ డెకర్స్ అనేది ఇతని ఫ్లవర్ డెకరేషన్. ఇక్కడ నుంచి అందరు ఫ్రెండ్స్ కలిసే పెడుతున్నాము. ఎటువంటి ఏమీ లేకుండా కానీ మాకు సపోర్ట్. దీన్ని ఎంతో ఘనంగా 14 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. 16 పెడుతున్నాము. అందరు పిల్లలు బాగా సహకరించి డెకరేషన్ సిరీ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ ఉంటాము. మా పిల్లలు 5 years 6 years నుంచి ఇక్కడికి వచ్చిన మేము అల్వాల్కి వచ్చిన నుండి స్టార్ట్ చేసినాం. 16 సంవత్సరాలు అయింది. అందరం 2006 చాలా కోఆపరేట్ చేస్తారు. చాలా మంచిగా చేస్తారు. చాలా కష్టపడతారు వీళ్ళైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.